గైస్ నేను మీ గౌరవ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యూనిక్ అప్డేట్స్ గైస్ ఈ రోజు వీడియోలో మనము సయ్యారా మూవీకి సంబంధించి మహావతార్ నరసింహ సంబంధించి అలాగే హరిహర వీరమల్లు మూవీకి సంబంధించిన కలెక్షన్ గురించి మాట్లాడుకుందాం. సో ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. సో ముందుగా లేట్ చేయకుండా మనము బాలీవుడ్ మార్కెట్ నుంచి వచ్చి ఇండియా వైజ్గా ప్రపంచవ్యాప్తంగా ఊచకోతకు వస్తున్న సయ్యారా మూవీకి సంబంధించిన కలెక్షన్ గురించి మాట్లాడుకున్నట్టయితే సో ఈ సినిమా మొదటి 9 రోజుల్లో ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 220,75,00,000 రూపాయలు వసూలు చేయడం జరిగింది. అలాగే 10వ రోజు ఈ సినిమా ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 31,25,00,000 రూపాయలు వసూలు చేయడం జరిగింది. ఎందుకంటే నిన్న సండే హాలిడే కాబట్టి ఫుల్ అడ్వాంటేజ్ అయితే దొరకడం జరిగింది. అలాగే ఈ రోజు ఇప్పటివరకు మనకు వస్తున్న ఎస్టిమేటెడ్ రిపోర్ట్ ప్రకారం ఈరోజు మండే వర్కింగ్ డే, అలాగే ఎవరి వర్కుల్లో వాళ్ళు వెళ్ళిపోవడం జరుగుతుంది కాబట్టి ఈరోజు ఈ సినిమా ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి దాదాపు 16,50,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. సో ఫైనల్గా ఈ సినిమా ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 11 రోజుల్లో 268,50,00,000 రూపాయలు వసూలు చేసింది. అలాగే ఈ సినిమా ఇండియా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 319,48,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరిగింది. అలాగే ఓవర్సీస్ మార్కెట్ నుంచి విదేశాల నుంచి కూడా ఈ సినిమాకి మంచి కలెక్షన్స్ అయితే రావడం జరిగింది. విదేశాల నుంచి ఇప్పటివరకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం మనకు 33,16,00,000 రూపాయలు వసూలు చేసింది. సో ఫైనల్గా మోహిత్ సూరి డైరెక్షన్లో అహన్ పాండే ఇంకా అనిత్ పాండే వీళ్ళిద్దరూ నటించిన ఏదైతే సయ్యారా మూవీ ఉందో సయ్యారా మూవీ మొదటి 11 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 402,64,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరిగింది. అండ్ లాంగ్ రన్లో ఈ సినిమా మెల్లగా ఖచ్చితంగా 500 కోట్లలోకి అయితే అడుగు పెట్టడం జరుగుతుంది. సినిమా బడ్జెట్ వచ్చేసి కేవలం 60 కోట్ల రూపాయలే. ఆ విధంగా చూస్తే ఈ సినిమా ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ హిట్గా అయితే నిలవడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మహావతార్ నరసింహ మూవీకి సంబంధించి మాట్లాడుకుందాం. ఇది మన భక్త ప్రహ్లాదుని కథ ఆధారంగా రూపొందిన సినిమా. సో హోంబలే నుంచి రావడం జరుగుతుంది. ఇది వచ్చేసి ఫస్ట్ సిరీస్ అనమాట. సెకండ్ సిరీస్ వచ్చేసి పరశురామ్ కథ ఆధారంగా రావడం జరుగుతుంది. అది 2027లో రావడం జరుగుతుంది. అండ్ ఈ సినిమాకి సంబంధించి మెల్లగా పాజిటివ్ టాక్ అయితే రావడం జరిగింది. ప్రేక్షకులందరూ ఈ సినిమా చూడడానికి అయితే మెల్లగా ఇంట్రెస్ట్ అయితే చూపించడం జరుగుతుంది. సో ఈ సినిమా బడ్జెట్ వచ్చేసి 30 కోట్ల రూపాయలు. మరి ఈ సినిమా ఇప్పటివరకు ఎంత వసూలు చేసిందో మనం ఒకసారి చూసుకున్నట్టయితే ఈ సినిమా మొదటి 2 రోజుల్లో ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 7,56,00,000 రూపాయలు వసూలు చేసింది. అలాగే 3వ రోజు ఈ సినిమా ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 9,63,00,000 రూపాయల ఇండియా నెట్ కలెక్షన్ వసూలు చేసింది. అలాగే ఈ రోజు ఇప్పటివరకు మనకు వస్తున్న ఎస్టిమేటెడ్ రిపోర్ట్ ప్రకారం దాదాపు 3,50,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. సో ఫైనల్గా ఈ సినిమా మొదటి 4 రోజుల్లో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 20,69,00,000 రూపాయలు వసూలు చేస్తుంది. అలాగే ఈ సినిమా ఆల్ ఇండియా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 24,62,00,000 రూపాయలు వసూలు చేయడం జరుగుతుంది. అంతేగా ఎందుకంటే ఈ సినిమాని ఓవర్సీస్ మార్కెట్లో రిలీజ్ చేయలేదు కాబట్టి సినిమా బడ్జెట్ వచ్చేసి 30 కోట్లు. సో మన ఇండియాలో ఇప్పటివరకు ఈ సినిమా దాదాపు 25 కోట్ల దాకా వసూలు చేసింది. ఇంకో 2 రోజుల్లో తన బడ్జెట్ని రికవరీ చేసుకుని ఈ సినిమా నాకెందుకో ఒక 50-60 కోట్ల వరకు ఈజీగా కలెక్ట్ చేయగలదు అని. నెక్స్ట్ వీక్లో కింగ్డమ్ సినిమా ఉంది, సన్ ఆఫ్ సర్దార్ 2 మూవీ ఉంది కాబట్టి సినిమాకి సంబంధించిన స్క్రీన్స్ అనేది కొద్దిగా తగ్గే అవకాశం ఉంది కాబట్టి ఒక 50 కోట్ల వరకు అయితే ఈజీగా వెళ్తుంది. ఒకవేళ 100 కోట్ల వరకు వెళ్తే నిజంగా అది మ్యాజిక్ అని చెప్పుకోవచ్చు. హోంబలే సిరీస్లో మొదటి సినిమా కాబట్టి ఈ సినిమా ఒక 50 కోట్లు కలెక్ట్ చేస్తుంది అనుకుంటే నెక్స్ట్ వచ్చే పరశురామ్ మీద ఇంకొంచెం ఇంపాక్ట్ చూపించడం జరుగుతుంది. అది ఒక 100 కోట్ల వరకు వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి మహావతార్ నరసింహకి సంబంధించిన కలెక్షన్ ఎంతవరకు వెళ్తుంది అనేది. నెక్స్ట్ వచ్చేసి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నటించిన హరిహర వీరమల్లు మూవీకి సంబంధించిన కలెక్షన్ల గురించి అయితే ముందుగా మనం మాట్లాడుకుందాం. దాని తర్వాత సినిమాకి సంబంధించి కొంచెం మాట్లాడుకున్నట్టయితే ఈ సినిమా మొదటి 3 రోజుల్లో ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 66,12,00,000 రూపాయలు వసూలు చేసింది. అలాగే 4వ రోజు ఈ సినిమా ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 10,23,00,000 రూపాయలు వసూలు చేసింది. ఎందుకంటే ఆదివారం కాబట్టి అడ్వాంటేజ్ దొరకడం జరిగింది. సో అలాగే 5వ రోజు ఈ రోజు ఇప్పటివరకు వస్తున్న ఎస్టిమేటెడ్ రిపోర్ట్ ప్రకారం మండే వర్కింగ్ డే కాబట్టి దాదాపు 5,50,00,000 రూపాయలు అయితే వసూలు చేస్తుంది. సో ఫైనల్గా ఈ సినిమా ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 81,85,00,000 రూపాయలు వసూలు చేయడం జరుగుతుంది. అలాగే ఈ సినిమా ఆల్ ఇండియా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 97,78,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారు నడిచిన హరిహర వీరమల్లు సినిమా మొదటి 5 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 132,81,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. సినిమా బడ్జెట్ వచ్చేసి 250 కోట్లు. ఆ లెక్క ప్రకారం ఈ సినిమా ఇంకా కలెక్ట్ చేయాల్సి వస్తుంది. కాకపోతే ఈ సినిమాకి మెయిన్ ఇంపాక్ట్ పడింది ఏంటంటే మెయిన్ రివ్యూవర్స్ వల్ల. ఎందుకంటే ఈ రివ్యూవర్స్ అనే వాళ్ళు నిజంగా కుత్త మూసుకొని కూర్చోవడం పెట్టారు. ఎందుకంటే వీళ్ళు రివ్యూ చెప్పడం వల్ల వీళ్ళ రివ్యూస్ ప్రేక్షకులు చూడడం వల్ల వాళ్ళకి మంచి సినిమా ఏది, చూసే సినిమా ఏది, చూడదగిన సినిమా ఏది కూడా అర్థం కావట్లేదు. ఒక సినిమాని పట్టుకొని ఒక్క నెగిటివ్ పాయింట్ని పట్టుకొని పూర్తిగా సినిమా బాగాలేదని చెప్పడం జరుగుతుంది. హరిహర వీరమల్లు సినిమాలో పవన్ కళ్యాణ్ గారు యాక్టింగ్ నాకు తెలిసి ఇప్పటివరకు ఆయన తీసిన సినిమాల్లో ఏ సినిమాలు కూడా చేయనంత యాక్టింగ్ అని చేయడం జరిగింది. నిధి అగర్వాల్ పాత్ర అద్భుతంగా ఉంది. బాబీ డియోల్ క్రూరత్వం అనేది ఏదైతే మనకు కీరవాణి బీజం ఉంటుందో ఆ బీజంతో బాబీ డియోల్ క్రూరత్వం చూస్తుంది. నిజంగా మనం ఔరంగజేబుని చూస్తున్నామా అన్నట్టు కనిపించడం జరుగుతుంది. అలాగే ఈ సినిమాకి ఎక్సలెంట్గా ఈ సినిమాకి ఒక హీరో ఇంకో హీరో ఎవరంటే కీరవాణి గారి బీజిఎం, కీరవాణి గారి సాంగ్స్, ప్రతి సాంగ్ కూడా ఎక్సలెంట్గా ఉంది. అలాగే ఈ సినిమాలో కథ లేదా అంటే కథ ఆధారంగానే సినిమా ముందుకు వెళ్ళడం జరుగుతుంది. అలాగే ఈ సినిమాలో మన ధర్మం గురించి చాలా గొప్పగా చెప్పడం జరిగింది. సో ఇన్ని ప్లస్ పాయింట్లు పెట్టుకొని ఒక్క మైనస్ పాయింట్ మాత్రమే పట్టుకొని రివ్యూవర్స్ అందరూ సినిమాకి
నెగిటివ్గా చూపించడం వల్ల ఈరోజు కలెక్షన్స్ అనేది తగ్గడం జరిగింది. బేసిక్గా పవన్ కళ్యాణ్ గారు లాంటి ఒక వ్యక్తి ఆయన రాజకీయాల్లో ఉంటూ ప్రజలకు సేవ చేస్తూ ఆయన పార్టీని నడపడానికి దీన్ని ఒక సినిమాని యూజ్ చేసుకోవడం జరిగింది. సో అది అర్థం చేసుకోకుండా ఒక వ్యక్తికి ఒక సినిమాని చూసి ఒక పాయింట్ని పట్టుకొని పూర్తిగా సినిమా పైన నెగిటివిటీ స్ప్రెడ్ చేయడం వల్ల ఈరోజు సినిమా కలెక్షన్స్ అయితే దారుణంగా అయితే పడిపోవడం జరిగింది. సో మెయిన్ రివ్యూవర్స్ ఏంటంటే మీకు అంతా ధూళి ఉంటే మీరు వెళ్ళి ఒక సినిమా తీస్తే బాగుంటుంది. అయినా ప్రేక్షకులు కూడా రివ్యూవర్స్ ఎవడో రివ్యూవర్ చెప్తే ఆ సినిమా బాగాలేదు బాగుంది అనే ఒపీనియన్ మీకు రాకూడదు. మీ ఒపీనియన్ ఓన్ ఒపీనియన్ మనకు ఉండాలి కదా. మనం సినిమా చూసి మనం ఎంజాయ్ చేసి అప్పుడు రివ్యూ చెప్పిన వాడు అరే బాబు నువ్వు కరెక్ట్ తప్పు చెప్తున్నావు, అందులో ఆ పాయింట్ లేదు, ఆ సీన్ బాగుంది ఈ సీన్ బాగాలేదు అని అప్పుడు నువ్వు ఆన్సర్ ఇవ్వచ్చు. వాడు కూడా రివ్యూవర్ చెప్తే వాన్ ఒపీనియన్ మనం తీసుకున్నాం అనుకోండి, అది మన ఓన్ ఒపీనియన్ కాదనమాట. సో ఫైనల్గా అదనమాట ఈరోజు రివ్యూవర్ చేసిన కొంచెం తప్పు వల్ల హరిహర వీరమల్లు సినిమాకి అనేది కలెక్షన్స్ అయితే తగ్గడం జరిగింది. ఓకే నేను కూడా ఒప్పుకుంటా విఎఫ్ఎక్స్లో లోటుబాటు ఉంది, కానీ ఏదైతే విఎఫ్ఎక్స్ ఉందో దాన్ని ఇప్పుడు ట్రిమ్ చేసి చాలా నీట్గా పెట్టడం జరిగింది. ప్రేక్షకులందరికీ సినిమా నచ్చడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా రాబోయే కాలంలో ఎలా అవుతుందంటే ఈ రివ్యూ చెప్పడం వల్ల చూసే సినిమాలు కూడా ఆడియన్స్ చూడకుండా వెళ్ళిపోతారు. కాబట్టి ఖచ్చితంగా తెలుగు ప్రొడ్యూసర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా రివ్యూ ఎవరైతే చెప్పడం జరుగుతుందో ఖచ్చితంగా వాళ్ళపైన యాక్షన్ అయితే తీసుకోవడం జరుగుతుంది. సో రివ్యూ చెప్పాలి, ఒక మైనస్ పాయింట్ ఉంటే ఆ మైనస్ పాయింట్ని లైట్గా చెప్పి ఒక సినిమాని పాజిటివ్ పాయింట్స్ ఏముంటాయో వాటిని లేపే విధంగా చెప్పాలి. ఎందుకంటే డైరెక్టర్కి హీరోకి ఎంత కష్టం అవుతుందో ఆ సినిమా నిర్మించడంలో ప్రొడ్యూసర్కి అంతకంటే ఎక్కువ కష్టం అవుతుంది. కాబట్టి ఇలాంటి అర్థం చేసుకొని రివ్యూవర్స్ ఇచ్చేటప్పుడు నీ పాజిటివిటీలు కూడా చెప్పి నెగిటివిటీని ఒక కార్నర్లో చూపిస్తే బాగుంటుంది, కానీ నెగిటివిటీని పట్టుకొని సినిమా చూడకుండా చేస్తే అది మంచి పద్ధతి కాదు. సో ఫైనల్గా ఇదనమాట హరిహర వీరమల్లు మూవీకి సంబంధించి, సయ్యారాం మూవీకి సంబంధించి, అలాగే మహా అవతార్ లక్ష్మీనరసింహ మూవీకి సంబంధించి కలెక్షన్ వీడియో. రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. జై హింద్.